లెక్కలేదు, దేవుని యొక్క సన్నిధానం లెక్కలేదు, వాక్యము చదువుకోవాలన్నా భయం లేదు, ప్రార్థించుకోవాలన్నా భయం లేదు. పనికి మాలిన తిరిగే వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. దీని ద్వారా నీకు ఒరిగేదేంటి? ప్రేమిటి వల్ల ఈరోజు నీ పట్ల దేవుడి కలిగి ఉన్న అపారమైన కృప ఏంటి తెలుసా? నిన్ను బ్రతికించుకొని తనతో కూడా తన రాజ్యంలో తన సింహాసనంలో కూర్చోబెట్టుకోవాలని కోరుకున్న దేవుడు ఈరోజు నా ద్వారా నీతో మాట్లాడాలనుకున్నాడు. కూడా చెప్పండి, దేవుడు దయచేసి నా వైపు చూడండి. బైబిల్ మూసేసేది ఇక. ఒకవేళ ఈ వాక్యం మీకు ఇష్టకరంగా ఉంటే నేను కూర్చున్నప్పుడు నన్ను రెఫరెన్స్ అడిగితే తప్పకుండా మీకు రెఫరెన్స్ రాసిస్తాను. దయచేసి నా వైపు చూడండి, ఎందుకంటే అధ్యాయాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. నేను మామూలుగా 1-2 అధ్యాయాలు చెప్తాను, కానీ ఈరోజు మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి, వాక్యానుసారంగా మిమ్మల్ని చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని కృపను బట్టి ప్రేమని వల్ల ఈరోజు నువ్వు భద్రపరచబడాలి, బలపరచబడాలి దైవ సేవకుడు ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు మరి గద్దేసి ఒక ఆమె చెప్పిందంటే ఆయన బలి అరుస్తాడు, అందుకని ఆడకి ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి అన్నదంట. ఆయన బలి అరుస్తాడు. మా తమ్ముడు విసిరి మరి నాకు మాట చెప్తే, పనికి మాలిన గొర్రెలు, కోబట్టిన గొర్రెలు, తిరుగుబోతు గొర్రెలు కొన్ని ఉన్నాయంట. అలాంటి గొర్రెలు వెతికి మెడబెట్టి బయటికి నెట్టు. ఎందుకో తెలుసా? ఈ 2 గొర్రెలు, ఈ 3 గొర్రెలు బట్టి ఉన్న గొర్రెలు మొత్తం చెడిపోతాయి. కాబట్టి కోబట్టిన గొర్రెలు కొన్నాయంటాయట, అట్టా తిరుగుతాయట. అవును కదా? కోబట్టిన గొర్రెలు మందిరం పక్కన పోతాను కూడా కనపడదు. మందిరం బట్టి మీకు కాదు, మీరు మంచిది కదా, మీరు మంచిది దేవునిస్తారు. నా ముందు మటుకు నక్కలాగా ప్రవర్తిస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ చెవుకు ఒక పోగు, ఈ చెవుకు ఒక పోగు. దైవ సేవకుడు చూడలేదు నీ నాటకాలు. నీ తండ్రిని దేవుడు ప్రతి నాటకాన్ని చూస్తూ ఉన్న దేవుడు. తప్పించుకోలేవు బిడ్డ, తప్పించుకోలేవు. ఈరోజు ఆవేదనతోనూ, దీర్ఘశాంతముతోనూ, గద్దింపుతోనూ, బుద్ధి చెప్పుతూ బట్టి విన్నట్టుగా ప్రవర్తిస్తున్నావే కానీ విని అనుసరించడానికి నువ్వు ఇష్టపడడం లేదు కనుక దేవుడు నీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము త్వరగా 2వ అధ్యాయము 7వ వాక్యం. ప్రకటన 2:7 త్వరపడి చదవాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యం. వినపడిందమ్మా. చెవి గలవాడు, మీకు చెవులంటే మీరంటారు కదా, చెవి గలవాడు ఆత్మ సంగములతో కాదు. జాన్ సుధాకర్ చెప్తున్న మాట సంగము విని కాకన్నది. అక్కడ చెప్పేది ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిచ్చును. యుగ యుగాలు నాతో కూడా ఉండి కృపను వాడుకు కలుగు చేస్తును. ఎప్పుడు అనగా నా మాట విన్నప్పుడు, నా ఆజ్ఞకు కట్టుబడ్డప్పుడు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇది భక్తి అనుకుంటూ బ్రతుకుతున్నప్పుడు కాదు, యెహోవా మాట శ్రద్ధగా వినగలిగినప్పుడు, పరదైసులో ఉన్న పరలోకములో ఉన్న జీవ వృక్ష ఫలములను మీకు భుజింప చేసి జయించిన నీకు తన సింహాసనం ఇవ్వడానికి కోరుకున్న దేవుడు ఈరోజు నా ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొట్టు చెప్పండి. ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకో తెలుసా? నీ పాపములో నువ్వు మరణించిన దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమో లేదు గనక ఈరోజు వాక్యము ద్వారా గద్దించి బుద్ధి చెప్పి స్థిరపరిచి తన రాజ్య వారసత్వాన్ని కలిగి నువ్వు జీవించాలని కోరుకున్న దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరొక మాట చూద్దామా? అదే ప్రకటన గ్రంథం. వింటే ఏం జరుగుతుంది? నీవు నాశనానికి దిగజారిపోకుండా దేవుడు ఆదరించడానికి ఒక మాట ఉన్నాడు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 8వ వాక్యంలో కీర్తనకారుడు ద్వారా రాస్తాడు. త్వరగా తీయాలి, త్వరగా
జరగాలి. కీర్తనకారుడైన దావీదు రాస్తాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తా. అప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు చేరుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎందుకు రావాలి, ఎందుకు నా మాట వినాలంటే, కట్టు లేక కట్టు విడిచి తిరుగుతున్నా నీ బ్రతుకు దేవుని మాట ద్వారా కట్టబడి పరలోక రాజ్యానికి చేర్చబడి దేవుని యొక్క కృప వెంబడి కృపతో నడిపించబడుతూ ఆయన రాజ్యము చేరుకోవాలన్న దేవుడు ఈ రోజు నీ ద్వారా నీతో మాట్లాడి తెలుసా, నీవు నా దగ్గరకు వస్తే, నా సన్నిధికి వస్తే, దేవుని మందిరంలో నిలబడితే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును. ప్రైజ్ ది లార్డ్. మార్గము లేక మార్గము విడిచి ఇది తప్ప అనుకుంటూ నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నా దేవుని బిడ్డ, చేతులు జోడిస్తూ ఉన్నాను. ఆత్మ దేవుడు చెప్తున్న ప్రతి మాటకు నువ్వు కట్టుబడితే ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఒక రోజు కళ్ళు వేయాలి. ప్రతి వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు అనుకోవచ్చు, తక్కిడి కాదు, మీకుడు కాదు, నీ ఆత్మకి చావలేదు. ఆత్మని నువ్వు తప్పించుకోవాలంటే దేవుని మాటకు కట్టుబడి దేవుని మార్గమును నడుస్తూ దేవుని ఉపదేశానికి కట్టుబడగలిగినప్పుడు పరలోకం పొందుతావు. లేదా నీ ఆత్మ చావదు, అగ్నిగంధకాలు చల్లారుబా. ఆ స్థితి నుంచి తప్పించుకోవాలంటే నీకు ఉపదేశం నేను చెప్తాను. నీవు మార్గము లేక తిరుగుతున్నా నీ మార్గమును నడిపించడానికి నా ఉపదేశము నీకు మార్గం అయి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి జీవితం కలిగి తిరుగుతున్నావో, విన్న వాక్యాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా నీ దేవుని బిడ్డ, చేతులు జోడిస్తున్నాను. ఏ స్థితి కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ఉపదేశము ఎట్టివాడు వింటాడో చూద్దాం. ఉపదేశము ఎట్టివాడు వింటాడంటే బ్రతక కోరుకున్న వాడు దేవుని ఉపదేశం వింటాడు. కోటి చప్పట్ల. బ్రతక కోరుకున్నవాడు, బ్రతకాలను కోరుకున్నవాడు ఎక్కడ అంటే ఈ లోకమున కాదు, యుగ యుగాలు దేవుని కుడి భాషన కూర్చోవాలని కోరుకున్న వాడు ఏం చేస్తాడు చూద్దామా. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 9వ వాక్యం. త్వరగా తీయాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 9వ వాక్యం. త్వరగా తీయాలి. ఎవడైనను చెవిగలవాడైతే సీరియల్ వినుగాక కాదు, చెవులు నిక్కించి చూస్తుంటారు సీరియల్ కాడకు పోయి. అది కాదు దేవుడు చెప్తున్న మాట. ఎవడైనను చెవిగలవాడైతే బ్రతకాలని కోరుకునేవాడైతే వినుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాళ్ళరా, ఏ స్థితి కలిగి ఉన్నావు, ఎలాంటి జీవిత విధానము కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క వాక్యోపదేశము చాలా బలమైంది, కానీ షార్ట్ కట్లో మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగి చేస్తున్నాడు. నీవు చెవి కలిగి ఉన్నావు లోకాన్ని చూడడానికి కాదు, కళ్ళు కలిగి ఉన్నావు లోక క్రియలు చూడడానికి కాదు, చెవిని కలిగి ఉన్నది లోకములో ఉన్న వార్తలు వినడానికి కాదు, కానీ దేవుని మాట వినడానికి, దేవుని త్రోవలో నడవడానికి. ఏదో అనుకుంటున్నావు, దేవుని మాటలు వినగలిగినప్పుడు నువ్వు బ్రతుకుతావు, యుగాలు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్రతకాలని కోరుకునే వాడు ఆసక్తి కలిగి దేవుని మాటలు వినడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. విని విడిచిపెట్టడానికి కాదు, విని హృదయంలో దాచుకోవడానికి. హృదయములో వాక్యము దాచుకుంటే ఆ వాక్యములను హెచ్చరిక చేస్తూ ఉంది. నాకు కూడా ఆ మార్గం కాదు, ఈ మార్గాన్ని వెళ్ళావు. నువ్వు వెళుతున్న మార్గము దేవునికి ఆయాసకరమైంది, దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్ళని నువ్వు విన్నా బోధ నేను హెచ్చరిక చేస్తుంది. ఇంతవరకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నా, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నా, ఆ జీవిత విధానం ఎట్టిదో తెలుసా? హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను స్థిరపరిచి బలపరిచి ఆయన రాజ్యములో ఆయన పౌరుడిగా నేను నిలబెట్టుకోవాలని. కానీ రోగం వచ్చినప్పుడు, శాపం వచ్చినప్పుడు, జలదృష్టి కలిగినప్పుడు, పడనానికి బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారికి వచ్చే పాస్టర్ గారు అందం గొప్పతనం కాదు, అలాగా మాట్లాడగలిగిన వాళ్ళని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22, 1:22, 23 వరకు చదువుతాం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా
ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము కలిగితే ఉపదేశము వింటావు. ఉపదేశ క్రమము పరలోకాన్ని చేరుస్తుందన్న జ్ఞానమును కలిగి ఉంటావు. కానీ జ్ఞానము లేకుండా కట్టు విడిచి తిరుగుతున్నావు. ఎప్పుడు రాలిపోతావో తెలియదు అంటాడు అక్కడ. జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉందురు. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు ఎదుటి వారి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క బలహీనత చెప్పుకుంటున్నా, నీ బలహీనత ఎట్టిదని తెలియకుండా జ్ఞానహీనంగా బ్రతుకుతున్నా జ్ఞానము లేని వారులారా, మీరు ఎంతకాలము అపహాసకులై ఆనందించురు. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకు మహా ఆనందం. ఎవడైనా రోగముతోనో ఇంకొక రకము కలిగి వాళ్ళ కంట పడితే వీడి సంకల పడతాయి. దేవుని స్తోత్రం. అట్టోడు కంట పడితే వీడి సంకలు వండుతాయి, సంకలు తట్టుకోవడానికి. వాళ్ళ కొరకు ప్రార్థించడు. ఎందుకో తెలుసా? జ్ఞానహీనుడు గనక. జ్ఞానము కలిగిన వ్యక్తి నా వలే నా ఎదుటి వారు ఉండాలన్న జ్ఞానముతో వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. జ్ఞానహీనులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏమైపోతే మాకేం, వాళ్ళు ఎలాగపోతే మాకేం, నేను, నా భార్య, నా భర్త, నా బిడ్డలు క్షేమంగా ఉంటారు. ఒక పాట ఉంది కదా, ఆ పాటని జ్ఞాపకం చేసుకుంటారేమో. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడించుము, మీరేమైపోయినా, మీరు నాశనమైపోయినా. అది కాదండి. ఎందుకన్నాడు ఆ మాట యెహోషువ గారు అంటే, ఇలాగే దైవ సేవకుడు బోధిస్తూ ఉంటే, మార్గము విడిచి తిరుగుతూ ఉంటే బాధపడ్డ దైవ సేవకుడు అంటారు, మీరు ఆయన వెంబడించకపోయినా నేను చెప్పే ప్రతి మాట ఇక్కడ కనబడుతున్న ప్రతి రాయి వింటుంది. కొట్టు చప్పట్ల. ఈరోజు నా ఆక్రందన, నా హృదయ వేదన నీకు తెలియకపోయినా ఇక్కడ ఉండబడ్డ ప్రతి దానికి తెలుసు. ఇక్కడ నాటబడ్డ చెట్లకు తెలుసు, మాట్లాడుతున్న మైకి తెలుసు. వీటికి ఒకరోజు నోరు కలుగు చేస్తాడు నా దేవుడు నీ మీద నేరస్థాపన చేయడానికి. ఇది సత్యం, బైబిల్లో ఉంది. వీటన్నిటికీ నోరుస్తాడట. ఒకనొక దినాన తమ శిష్యుని పంపిస్తూ, నువ్వు ఏ ఇంటికి వెళతావో ఆ ఇల్లు నిన్ను సగౌరవంగా ఆహ్వానిస్తే ఆ ఇంటికి శుభము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక అని పలకండి. ఆ కుటుంబానికి నెమ్మదిస్తా. ఒకవేళ మిమ్మల్ని ఆహ్వానించక మిమ్మల్ని నెట్టి వేస్తే మీరు ఏం చేస్తారో తెలుసా? మీ కాళ్ళ దుమ్ము ఉందా, కాలి దుమ్ము విడిచిరండి. ఒకరోజు నువ్వు వెళ్ళావు, వాక్యం చెప్పావు అని వెనక నాశనానికి దిగజారిపోతూ యేసయ్య అన్న వ్యక్తికి ఒకరోజు నువ్వు దులిపిన దుమ్ము సాక్షి చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దులిపిన దుమ్ము సాక్షి చెప్తుంది. మీరు అనుకుంటున్నారేమో, దైవ సేవకుడు ఎందుకు అరిచి గర్జించి బుద్ధి చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాడో, పేగులు దిగేటట్టుగా మాట్లాడుతున్నట్టే నీ బ్రతుకులు చక్కపరచుకోవడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడికి ఏమో ఎగస్తైపోయి ఇంకోటి అయిపోయి కాదు, నీ బ్రతుకులు ఎగస్ట్రానికి పోకుండా పరలోకము చేరుకోవాలన్న తపన దైవ సేవకుడుగా, దేవుని పిలుపు అందుకున్న పనివాడుగా మీకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? బుద్ధిహీనులారా, జ్ఞానము లేని వారులారా, చదువునా, బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, దేవుని మాటలు అసహించుకొందురు. ఎన్నాళ్ళు అబ్బా అరస్తున్నాడానికి పలుకొందురు. ఈ ఎలుపుకు గల కారణం ఏంటి తెలుసా? నిన్ను గర్జిస్తే నీ పాపము పారిపోయి నీవు ప్రభువుని హత్తుకుంటావేమోనన్న తాపన. నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న అవిధేయత నిన్ను బలహీనపరుస్తున్నా ఏమిడే, అది వెళ్ళాలంటే గద్దింపుకు నువ్వు లోబడాలి. కొట్టు చప్పట్ల. నీ వాకిట్లో కుక్క వచ్చింది అనుకో, ఏ కుక్క ప్లీజ్ పోవే, ఏ కుక్క పోవే ప్లీజే, నీకు వందనాలు పెడతానే, నీకు దండం పెడతానే, పోవే అంటే పోతా. ఏం చేయాలా? తీసుక కరెక్ట్ అంటే అది పారిపోతుంది. మీలో ఉన్న ప్రతి బలహీనత పోగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు
హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? దేవుని మాటలు వినక, దేవుని త్రోవలో నడవక, నీకు వేద కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు దేవుని మందిరానికి వచ్చి మొరపెడితే దేవుడు అనే మాట చూద్దాం. అదే సామెత గ్రంథము 1వ అధ్యాయము 24వ వాక్యం. త్వరగా. నేను పిలవగా ఎన్నిసార్లు పిలిచినా మీరు వినకపోతిరి. నేను చేయి చాపగా నా చేతి కిందకి మీరు రాకపోతిరి. చదువు. ఎవరును లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. ఇదేమరుపులమ్మా. అలా మందిరంలో సౌండ్ లేకుండా చెప్పారు పాస్టర్ గారు. మిమ్మల్ని గద్దిస్తే మీరు పారిపోతారని భయము పాస్టర్కి. మిమ్మల్ని గద్దిస్తే మీ దశమాగలు ఎవరెవరో భయము పాస్టర్కి. మీ కానుకలు ఎవరెవరో భయము పాస్టర్కి. మీ కానుకలు, మీ దశమగాలు ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఇస్తారో లేకుంటే మీ ఇష్టం. కానీ నేను ఏమైతే బోధించాలని ప్రభు చెప్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండో అదే నేను బోధించడానికి ఇష్టపడతాను. ఇది పట్టడమే, మేము తట్టుకోలేం కదా అన్నట్టుంది మీ మకాలు చూస్తుంటే. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిన బోధ ఏమి వినక నేను గద్దింపగా లోబడకపోతిని. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు దేవుని సాకుడు కట్టుకొచ్చి ప్రార్థన చేయమన్నా ప్రార్థన నీ బ్రతుకులో ఫలించదు. పడతావు ఇప్పుడు చప్పట్లో? పట్టవుగా. నువ్వు ఏడ తిరిగినా, ఊళ్ళో కుక్క తిరిగినా, ఈ ఇల్లు కుక్క తిరిగినట్టు ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగినా నీకు రోగం వచ్చినప్పుడు కాపాడడానికి దేవుడు సంసిద్ధుడై రావాలా. ఆయన గద్దింపుకు లోబడి ఆయన మాటకు నువ్వు కట్టుబడితే ఏ రోగం వచ్చినా దాన్ని గద్దించి నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. కూడా చప్పట్ల. వినకపోతే ఏం జరుగుద్ది అన్న ఆలోచన కలిగి ఉన్నావేమో. ఏం జరుగుద్దో చూద్దామా. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. చాలు. మీకు అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తానో తెలుసా? కట్టుబిడి తిరుగుతున్నావు కనుక నీకు అపాయం కలిగినప్పుడు ఏం చేస్తానో తెలుసా? నేను నవ్వుతా. మీరు వాళ్ళని చూసి నవ్వారుగా. వాళ్ళ బలహీనతను బట్టి నువ్వు ప్రార్థించకుండా వాళ్ళ యొక్క పనికిమాల జీవితాన్ని ప్రభుకి అప్పగించి వాళ్ళ బ్రతుకులు కట్టాలన్న ఆలోచన లేకుండా వాళ్ళు చూసి నవ్వేవు కదా. ఆ నవ్వు నేను నవ్వుతా ఒక రోజు. ఎప్పుడో తెలుసా? ఆ దాడి నీ మీద జరిగినప్పుడు, ఆ రోగము నీ మీదకి వచ్చినప్పుడు, ఆ పాయము నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు, భయభ్రాంతులు కలిగిన బ్రతుకుతూ ఉన్నప్పుడు, నా దగ్గరకు వచ్చినా కూడా, నువ్వు అరుచుకుంటున్నా కూడా నా చెవులు నీ మాట వినకుండా నీ ఇనికిడి నేను విన్ను. ఏం చేస్తానో తెలుసా? విన్నా కూడా అప్పుడు తట్టుకుంటా సంఖ్యలో. ఎన్నిసార్లు చెప్పాడు దైవ సేవకుడు. పేగులు తీసి వీణ వాయించడం వాళ్ళే వాయించాను మా పాస్టర్ గారు అన్నావే, కానీ ఆ వాయింపు నీ కొరకని, ఆ వాయింపు ద్వారా నీ యొక్క ఆయుధిషణాలు పెంచుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా ఇంగితి జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నావు కనుక నీకు అపాయం కలిగినప్పుడు ఏం చేస్తానా? నేను నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునట్లు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. ఓకే, ఏంటి ఇన్ని చెప్పాడు ఆయన అంటే ఏంటో దాన్ని చూద్దామా? ఆమోసు గ్రంథం త్వరగా ముగించబోతున్నాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము. ఇంతవరకు తప్పించుకున్నాం కదా, ఇంకా తప్పించుకోకపోతామా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం. ఒకడు సింహము నద్ద నుండి
తప్పించుకొనగా, అబ్బా 20 మంది ఒకటి తప్పించుకున్నాయి. భలే 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 రాగి సంగటి చేసుకొని చికెన్ తీసుకొని అది వేసి ఎప్పటి కప్పాను అనుకో, ఈ రాగి సంగటికి, ఈ చికెన్కి, ఈ చలిగాలకి అబ్బా జిల్లు జిల్లుమంటే బొర్రలో దుప్పట్లో దొరతాడు వాడు. దేని వీరుడు కొత్త దేవుడండి, నీ కుతికి మీద దంతడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు అక్కడ? ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకోగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి, వాడు దాని దగ్గర నుంచి కూడా తప్పించుకొని ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి పెట్టగా కట్ల పాము విరిగినట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉందమ్మా అక్కడ బాగా చదువు. ఇప్పుడు ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకున్నట్లుగా ఎలుగుబంటి ఎదురైనట్లు అప్పుడు కూడా తప్పించుకున్నాడండి. వాడు ఇంటిలోనికి పోయి, అదే సింహము దేవుని సన్నిధిని తప్పించుకున్న అబ్బా ఈరోజు అంతా ఆనందమే. బ్యూటీ పార్లర్కి బాగొచ్చు, ఏమంటే చలన పార్కు బాగొచ్చు, చాలా శాస్త్రాలు చేయొచ్చు, ఏమంటే స్తోత్రాలు తిరగవచ్చు, ఏమంటే ఇన్ని రోజులు తిరిగాం. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏదో జరుగుతాను చెప్పినట్టుంది అంటావేమో, తప్పించుకొని తిరుగుతున్నావేమో. కానీ పాపం మహా భయంకరమైన స్థితిలో ఉన్న ఒక గజ దొంగ దేవుని బిడ్డగా మారి ఆయన పాడుకున్న పాట ఏంటి తెలుసా? తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, రాజువే అయినా నువ్వు రవిడివైనా తప్పించుకొందువా. ఆదాము తప్పించుకొనినా, కయ్యూను తప్పించుకొనినా, అననీయ సప్పిరాయి ఆత్మను మోసము చేసి హతులైపోయిరే. నువ్వు తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా. యాకోబు తప్పించుకొనినా, ఆకాను తప్పించుకొనినా, యాకోబు తప్పించుకొనినా, ఆకాను తప్పించుకొనినా. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు అనుకున్నావేమో నా బలము, నా బలగము, నా రౌడీసము నా చెవులో పోగు కన్నా విలువ చేస్తాయా అనుకోవచ్చేమో. ఏమంటే వీళ్ళు అనుకుంటారు నాకు తెలియదని. వీళ్ళు ఆడే నాటకాలు. చెవులో ఒక పోగు, ముక్కులో కూడా పెట్టుకున్న ముక్కు పొడక, మీ బతుకులు జడా. దేవుని స్తోత్రం. చెవులో ఒక పోగు. నువ్వు మగోడే కాదా? మగోడేదా చెవులో పోగు పెట్టుకోవడము? పనికి మా నెదవా. దేవుని స్తోత్రం. మగోడుగానే బ్రతికరాను. మగోడు సింహము నువ్వు. పనికి మాన పోగు పెట్టుకుని ఆడవాళ్ళ మాదిరిగా సపోర్ట్ కొట్టుకుని బతుకు లేకుంటే శనివారం వాడు లాగా 10 రూపాయల చేస్తారు. దేవుని స్తోత్రం. దేవుని స్వరూపం మనము. దేవుని స్తోత్రం. దేవుని స్వరూపం మనము. ఎవడో కాదు, కుక్కవో నక్కవో కాదు. కుక్క శాస్త్రం నక్క శాస్త్రం చేస్తా ఈదులో పడి కుక్కలాగా తిరగడానికి మనము దేవుని స్వరూపంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలము. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సొత్తైన ప్రజలము. లోకస్తులం కాదు. లోకములోంచి విడిపించబడ్డాము. దేవుని స్తోత్రం. లోకం నుంచి విడిపించబడిన మన లోకంలోకి పోయి చెవులు పోగులు ఒక్కొక్కడు ప్యాంటు పైకి లాగేస్తాడు. నేను అప్పుడు అనుకుంటా వీడు నిజంగా గజానే అనుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కానీ బండి వేసుకోబోతున్నా నా చుట్టూ చూస్తాడు. సగం చుట్టూ ఏదనుకో నా చుట్టూ చూస్తాడు. నాకు చుట్టూ పొడుగ్గా ఉన్నా నేను కత్తిరి పెట్టుకుని ఎట్టో పెట్టుకుని ఉన్నా. ఒక్కొక్కడు ఈ పక్క కొరిగేస్తాడు. ఒక్కొక్కడు ఈ పక్క ఇట్ట వాళ్ళు ఉంటుంది. ఇట్ట అంటాడు ఒకడు. ధనుర్మాసం వచ్చేస్తాడు. ఒక రాపు వాళ్ళు క్రాపు చేసుకుని ధనుర్మాసం వచ్చేస్తాడు. ఉండండి ఇట్ట అంటాడు. వాడు నా క్రాపు చేస్తాడు.
ఇంకొకడు ఉన్నాడు ఈ పక్క గొరిగేసి అంటాడు. మధ్యలో పెట్టుకోండి పెడక మూసి ఇనుపు పోస లాగొడుకోడికి పెడక పూసి ఇనుపు పోసే ఆడు నా జుట్టు చూసి కిక్కి అంటాడు. అక్కడ మెచ్చి అరే బాబో నా జుట్టు బాగుంది, నీ జుట్టు ఎట్లా తెలుసా, మధ్యలో కట్టేసి మొత్తం తెగ నరిగేసింది. ఇంకొకడు ఉంటాడు చుట్టూ నరిగేస్తాడు. వాడిని చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా, తుఫాను వచ్చినప్పుడు పూరిపాక చుట్టూ సూర్యుడు రాలిపోయి పైన కొప్పు వరకు కూడా వచ్చాడు. పైన ఏమంటుందని నడికొప్పు అంటారు. ఆ నడుకొప్పు పెట్టుకొని తిరుగుతుంటాడు. ఒకడు సిగ్గు శరం లేదు ఎదవాళ్ళకి. ఎవరు నువ్వు? దేవుని స్వరూపము. కొట్టో చప్పట్లో. దేవుని స్వరూపము. దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసు నీ దగ్గర, నీవు నా వలే ఉండాలి, నీవు నా వలే ఉండాలి. ఎందుకు తన పోలికతో నిన్ను చేశాడు తెలుసా? ఈ మాటకు ఒక చిన్న పదం రాసుకున్నాను, చిన్నగా ప్లే చేయండి. వెలిగించినాడు నా జీవితాన్ని, నాలో నా చీకటి బ్రతుకు తొలగించినాడు. వెలిగించినాడు నా జీవితాన్ని, నాలో నా చీకటి బ్రతుకు తొలగించినాడు. నా హృదిని కోవెల చేసి వసించినాడు. నా హృదిని కోవెల చేసి వసించినాడు. తన రూపంలో చూసి జరిగించిపోవాలని, తన రూపంలో చూసి జరిగించిపోవాలని. ఈరోజు తన పోలికతో ఎందుకు చూసుకోవడం తెలుసా? తన యొక్క ప్రతి రూపాన్ని తన బిడ్డలో చూసుకోవాలి. కొట్టు చప్పట్లు ఇక్కడ కొట్టు. తన రూపాన్ని మనలో చూసుకోవాలి. కానీ ఏ రూపంలో చూసి తగ్గొట్టుకొని నరకడమే, నడుక్కోవడం తిరగడమే. ఏ రూపాన్ని చూసి నా బిడ్డ నాలాగా ఉన్నాడంటే ఆయనలాగా ఉండడం, ఈ పక్క నరికేసుకుని ఉంటాడు, ఈ పక్క నరికేసుకుని మధ్యలో పెట్టుకోండి. ఆయన చూసినప్పుడు వీడు నా బిడ్డేనా? కాదు. నా బిడ్డ వచ్చి ఇలాగ ఉండడు, వీడు నా బిడ్డ కాదు. ఇంకోటి కాడకు పోయేటప్పటికి చెవు పోగు పెట్టుకుంటాడు. ఈడు నా బిడ్డ అనుకున్న మగోడు అనుకున్నా ఈడ అనేసి ఆయన దాటిపోతున్నాడు. ఈరోజు ఎందుకు మీ కుటుంబంలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఎందుకు కలిగినట్టయితే ఇలాంటి పనికి మాలినాడు నీ కుటుంబంలో నివాసం అన్నారు కనుక. ఇలాంటి పనికి మాలిన జీవితం కలిగి ప్రభువుకి భయభక్తి లేకుండా ప్రభు మాట వినకుండా తిరుగుతున్న ప్రతి తిరుగును బట్టి మా పాలిలో కొంతమంది ఉన్నాను. నేను అప్పుడప్పుడు మా అమ్మమ్మ ఇంటికి అటు పోయి వస్తాను. నేను రోజు మా ఇంటికి వెళ్తాను, మా తమ్ముడు ఇంటికి వెళ్తాను, కానీ మా అమ్మమ్మ ఇంటికి అప్పుడప్పుడు పోయి వస్తాను. అట్లా ఆయనకి ఇల్లు వచ్చేటప్పుడు ఇంత పిల్లకాయలండి. వాళ్ళకి ఈ పక్క 3 నామాలు, ఈ 3 నామాలు చేసి వాళ్ళ ఆయన పట్టుకొని పోతుంటే నాకు అనిపించేది ఏంటో తెలుసా? ఈడట్ట ఆ క్రాపు కొట్టుకుంటే కేక అని వస్తారని వాడు కొడుకు కొట్టించి వాడు ఆశ అంతా కొడుకు మీద తెచ్చుకుంటా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా చెప్పండి అమ్మా. వాళ్ళు కూడా పొందుకోవాలి కదా, వాడు కూడా నరికేసుకోవాలి కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 99% మా పాలనలో చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. వేరయ్యా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని పిలిస్తే ఏడకపోతారు తెలుసా? ఎన్ని నాళ్ళు నీ తండ్రిని ఏడ్పింటురా, ఏడ్చు రోజు వచ్చు వరకు కళ్ళు తెరువవా, కదలిపోతుంది రా కాలము నీకు, కఠినమైన అగ్నిలో కాలిపోదు, కఠినమైన అగ్నిలో కాలిపోదు. కళ్ళు ఉండి అందుడా, కళ్ళు ఉండి కూడా దేవుని వైపు చూడలేక, దేవుని యొక్క ప్రాకార స్థలమైన దేవుని యొక్క భద్రపరిచి మందిరం వైపు చూడక, మందిరం కాడికి వచ్చినప్పుడు సందులో వస్తాడు కొంతమంది. అప్పుడు అంతాడు మెడ మీద, ఇంకా పడుకున్న లీవు మెడ మీదకి అంత ఎడితే ఒక్క గోడ పడ్డామనుకో, అప్పుడు నేను రావాలా. త్వరగా అడగండి, ముక్కు లేదు మూడు లేదు, అడగండి, పెట్టండి, పెట్లో ఎచ్చండి అడిగి జాగ్రత్త.
అప్పుడు పాడాలా. మీ ఉద్యమం లేకుంటే మా పిల్లకాయలు ఉంటారు కదా, పరదేశలము ప్రియురాలా మన పొరమిది కాదిప్పుడు, నిజముగా పొరమిది కాదిప్పుడు, ఎందుకు ఇలాగా జరిగిందంటే యేసయ్య మాట వినకపోవుట వలన ఈడు చచ్చిపోతున్నాడో. దేవుని స్తోత్రం. నువ్వు చావకూడదు, యుగాలు దేవునితో ఉంటాను. కొట్టు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు? దేవుని మాట అంటే అంత హేళన నీ బ్రతుకులో. ఏం చెప్పాడు అక్కడ? ఒకడు సింహము నోటి నుండి తప్పించుకున్నట్లుగా దేవుని మందిరానికి రాకుండా తప్పించుకున్నాడు. దైవ సేవకుడు ఎదురొచ్చిన ఎనుగబంటి ఎదురొచ్చిన దాన్ని కూడా తప్పించుకున్నాడు. ఇక్కడ తప్పించుకున్నావు కాబట్టి అక్కడ వాడు తప్పించుడు. వాడెవడు? రగులుతుంది మొదలుపెడతా. నువ్వు రారా, నీకోసమే కదా ఎదురు చూస్తుంది. ఆయన కాపాడనుకున్నాడు కానీ ఆయన వైపు కూడా చూడాలి. నువ్వు ఆయన కాపాడదాన్ని రాలంటే ఆయన వైపు కూడా చూడలేదు కాబట్టి నేను నిన్ను కాపాడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా వాడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట నాకు పెళ్ళి నచ్చిందండి. కొంతమంది పిల్లకాయలు అంటారు, కూతురికి ఏదైనా మంచి డ్రెస్సు తీసిస్తే పనికి మాట్లాడ. ఆ పిల్లలు ఒకటే, నీకు నేను పిల్లలు కాదు, నేను కొడుకుని కాదు, మా వాడికి పనికి కాదు. దేవుని స్తోత్రం. అసలు నా మీద ప్రేమ ఉందా నీకు? అసలు ఈ కొంపలు నన్ను ప్రేమించేవాడు లేరు అని చెప్తా ఉంటే మా తమ్ముడు చెప్పాడు, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, మీ అమ్మ ప్రేమించకపోయినా, మీ నాయన ప్రేమించకపోయినా, కట్టుకున్న భార్య ప్రేమించకపోయినా, కన్న బిడ్డలు ప్రేమించకపోయినా, తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, బలంగా ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు రా. వాడు మటుకు నేను ప్రేమగా చూస్తాడు. ఎవడు? అపవాది. కొట్టే చప్పట్లో కట్టవా. హల్లెలూయా. ఆ మాట నాకు మరి నచ్చింది. ఎవడు ప్రేమించకపోయినా చావు మటుకు మరణం మటుకు నేను ప్రేమిస్తాను. ఇప్పుడు లేపేద్దాం. ఇప్పుడు వాడు ఇంట్లోకి పోయాడు అన్ని తప్పించుకొని దేవుడి మందిరానికి రాకుండా ఆ కుక్కలాగా ఈ కుక్కలాగా తిరిగి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి ఆ సినిమా హాల్ కాడ ఈ సినిమా హాల్ కాడ తిరిగి ఆ బడ్డీ కొట్టు కాడ తిరిగి ఏంటంటే డాబాల కాడ తిరిగి ఊళ్ళలో కుక్క తిన్నాడు తినేసి ఇప్పుడు అన్ని తప్పించుకొని ఆదివారం అంతా అయిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారు మొత్తం తిరిగేసి మందిలోకి వచ్చి అంటుంటాడేమో, ఇప్పుడు తప్పించుకున్నాడు, కొద్దిలో పోతున్నాడు. సరే పానీలే, పాపం అయిపోయింది కదా, పానీ కర్మ, రేపు వారం వస్తాడేమో అని నేను అనుకున్నాను. కానీ వీడు పోయేటప్పటికి ఒకడు అతిగా ప్రేమించిన వాడు గోడ మీద కూర్చో ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏంటైనా వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా తప్పించుకున్నామని గోడ మీద చేయబెట్టి కాళ్ళు కరపట్ల పెట్టి ఇంట్లోకి పోయేటప్పటికి ఏం జరిగింది అక్కడ? పాము వాడిని కౌగిలించుకున్నట్లుగా, కాటివేషన్ అని అక్కడ ఉంది. పాము వాడిని కౌగిలించుకున్నట్లుగా ఆ దినముండును. ఇప్పుడు కట్ల పాము కాటేసి ఎక్కడుంది? కట్టుకి చూసుకో. కట్టుకి ఎక్కడ తెలుసా? యేసయ్యా నేను పిలిచినప్పుడు నువ్వు వినలేదుగా, స్తోత్రమయ్యా నాకు వినపడటం లేదుగా, అయ్యా అపాయంలో ఉన్న సంగతి. ఎందుకని ఒకరికి ఇద్దరు ముగ్గురు దైవ సేవకులు నీకు వాక్యం చెప్తుంటే నా వాక్యం అంటే నీకు అంత హేళనా లేదా? అక్కడ నా వాక్యం అంటే అంత హేళనా? ఇదే కాదు, దీంట్లో కూడా తప్పించుకున్నావు అనుకో, దీంట్లో కూడా అపవాది దగ్గర నుంచి కూడా తప్పించుకున్నావు అనుకో. ఇంకొక మాట చెప్పి సమయాన్ని ముగిస్తానండి, మీకు కొంచెం చెవట్లు పడుతుంది ఎట్లుండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? అదే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 11వ వాక్యం చదువునాను. 4వ అధ్యాయం 11వ వాక్యం. దేవుడు సొదొమ కొంచెం పై మాట మరియు నేను ఐగుప్తుల మీదకి తెగులు పంపించినట్లు. ఇప్పుడు అయినను అన్నదానికి కొంచెం పైన కొద్దిగా ఆ పై మాట ఇదే ఆడు తప్పించుకున్నావు, కట్ల పాము కానీ తప్పించుకున్నావు. ఏంటిది? మన శామ్యాన వేరు, మన కెపాసిటీ వేరు, మరి తప్పించుకుంటానా నేను అని అనుకున్నావా?
ఏంట్రా నీ మొఖం తప్పించుకునేది? నా కన్ను పడింది ఇప్పుడు నీ మీద. దేవుని స్తోత్రం. నా కన్ను చూపు నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు అంటాడు చూడు, దేవుడు ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. జాగ్రత్తగా విను. దేవుడు సొదొమ గొమొర్రాలను సొదొమ గొమొర్రాలను బోర్ల చేసినట్లు. ఏమ్మా ఒక్కలు చదవండి అమ్మా. ఏంటది? బొర్ల దోసి బొర్ల దోశ. బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని. బైబిల్ కింద పెట్టి చదవకపోతే పైకి చదవచ్చు కదా. ఇప్పుడు చదువు. అంటే దేవుని వాక్యమే బరువైందంటే మన భారం ఇంకెంత ఉందో ఒకసారి చూస్తున్నాం. నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటల నుంచి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటుంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు. కొట్ల వైపు చెప్పట్లా ఎందుకు కొట్టినట్టు? అయినను మీరు నా వైపు తిరిగిన వాడు కాదంటే నిజమే కదా, నిజమే కదా అన్నట్టు మీరు చప్పట్లు కొట్టడం. అలా చదువురాను. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని కరోనా పంపించి కలవరపరిచి కొంతమంది లేపేసిన నీకు మటుకు భయం లేదు. ఎందుకని? నాకు రాలేదు కదా. ఆడంటున్నాడు తొందరగా రాబోతున్నాడు. ఆలింగనం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. వాడు కానీ ముద్దు పెట్టాడు అనుకో, పెట్టి మీద పెట్టే వాడికి మన సందులో ఏ సందులో చూసినా పెట్టే. ఆ పెట్టి ఇంకా రానివ్వకుండా కాపాడే కారణం ఏంటి తెలుసా? ఇంకైనా ఆయన వైపు తిరుగుతావేమో నన్న ఆలోచన, ఆశానికి. దేవుని స్తోత్రం. చదువునా. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటల నుంచి తీయబడిన కొరువులైనట్లుగా తప్పించుకుంటే. ఇక్కడ ఈ మాట మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు, కానీ ఒక తల్లి బాగా మంటేసింది. కనకనకనకన మండుతుంది, కనకనకనకన మండుతుంది. ఆ మంటల్లో కొన్ని కట్లు సగం వరకు కాలి బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? ఈ కాలేదులే అని పారేస్తుందా? ఏం చేస్తుంది? మరలా ఈ తూరి పొయ్యి మంటేసినప్పుడు వాటిని కాలొస్తుంది. అందుకని మీరు తప్పించుకున్నారని సంఘాలు తట్టుకుంటారేమో, మిమ్మల్ని కూడా కాలుస్తారు. చదువు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా శాంతంగా మాట్లాడుతాడు. ఎందుకు మీరు నాశనానికి దిగజారిపోతారు? ఎందుకు మీ మరణానికి మీరు కాలకడవుతారు? ఏమండి? ఆ కోపాగ్నికి ఎందుకు మీరు రగులుకొని కాలబడిపోతారు? కాబట్టి క్రైస్తవులారా, పరిశుద్ధాత్మ దేవుడు చేతులు జోడించి నీతో మాట్లాడుతున్న, చేతులు జోడించింది కనపడేది ఆశించలే కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, క్రైస్తవులారా, మీ ఎడల నేను ఇలాగే చేస్తా, మీరు అట్లే ఉంటే. ఏమ్మా ఇలాగ చూడమ్మా, ఆయనకంటే నేను మీ ఎడల ఇలాగే చేస్తా. ఎలాగుంటే ఇలాగే మీరుంటే నేను మరలా ఇంకొక కరోనా పంపిస్తున్నా. 3 దినాల్లో లేచిపోతారట ఎక్కువ మంది. దేవుని స్తోత్రం. చెప్పారయ్యా, మీకు తెలుసుండాలి. హాస్పిటల్లో పనిచేసి మీకు తెలుసుండాలి. కరోనా మరలా స్టార్ట్ అయిందట. అది 3 దినాల వరకే ఉంటుంది మనిషి, తర్వాత లేపుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇలాగే మీకు చేస్తాను, మీరు అట్టే ఉంటే. చదువమ్మా. కనుక ఇశ్రాయేలీయులారా, నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొట్టిప్పుడు చప్పట్లో. ఇప్పుడు దేని కొట్టారు? సిద్ధపడ్డానికేనా? దేవుడు మిమ్మల్ని బలపరచును గాక.
దేవుడు మిమ్మల్ని బలమైన పాత్రగా వాడుకున్నట్టుకు సిద్ధపడి క్రమము తప్పగా దేవుని మందిరంలో ఆయనకు కనబడుదురుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు నాశనానికి దిగజారిపోతారు? ఎందుకు నా కోపాగ్నికి మీరు బలైపోతారు? నేను దీర్ఘశాంతము కలవాడని మీకు తెలియదేమో, నేను త్వరగా కోపపడేవాడిని కాదని మీకు తెలియదేమో. నా కోపము క్షణం మాత్రమే ఉంటుంది. ఆ క్షణం ద్వారా మిమ్మల్ని అందరూ లేపేయడానికి. నా కోపము క్షణం మాత్రమే ఉంటుంది. ఆ క్షణము ద్వారా మీ జీవితాలు పతనమైపోవడానికి. కానీ నా ప్రేమ దీర్ఘకాలం సహించును. నా ప్రేమ దీర్ఘకాలము సహిస్తున్నానని మీరు ఇష్టానుసరంగా బ్రతుకుతున్నారేమో. మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతా, అపహాస్యం చేస్తా. ఎందుకో తెలుసా? సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నాయి. దేవుని మాట విన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు, కానీ నా మార్గమును నడవకపోవటం వల్ల, నా మార్గములను నడవకపోవటం వల్ల మీకు జరిగే కీడు ఇది. ఆ కీడు నుంచి మీరు తప్పించుకోవాలంటే నా వైపు తిరగండి. హల్లెలూయా. చేతులు జోడిస్తున్న ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఈ వాక్యాన్ని మర్చిపోవద్దని మీకు పాదాలకు హృదయపూర్వకంగా వందనాలు పెడుతున్నాను. ఎందుకో తెలుసా? నీవు నాశనానికి దిగజారిపోకూడదు నాకున్న దేవుడు పరిశుద్ధాత్ముడు నాన్న నుంచి నీకు మాట్లాడుతున్నాడు. ఎంతకాలంగా వ్యర్థమైన జీవితాలు జీవిస్తూ ఉంటా, ఎంతకాలంగా వ్యర్థమైన బ్రతుకుతూ ఉంటా. ఇది కూడా తప్పేనా అనుకుంటున్నావేమో. క్రీస్తులో మీరు బలవంతులై ఉండాలని కోరుకున్న పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తులో బలవంతులై ఉండండి. అప్పుడు వాడిని ఎదిరించండి. ఎవరిని? అపవాదిని ఎదిరించండి. వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మా వాడుకు మాట్లాడాడు ఒక అల్లుడు. మావా, నీ మొఖం అంత నల్లగా ఉంది. పరమగీతాలు చదివించాను. నేను నమ్ముదాని, నేను మీ అందరి కొరకు ఎండకిండి వానక తడిసి నేను నల్లంగా కనబడ్డా, నా అంతరంగము తెల్లదైంది. కాబట్టి మీరు కూడా ఇహలోక అందచందాలు కలిగి కాదు, కానీ దేవునికి అందములో నువ్వు స్థిరపరచుకోవాలి. దేవునికి నమ్మకంగా బ్రతకాలి. దేవుని ప్రాకారం ఈ స్థలంలో నువ్వు కనబడితే దేవుడు నిన్ను బట్టి, నీ కుటుంబ స్థితిగతిని బట్టి, నీ కుటుంబంలో ప్రతి అవసరాన్ని తీర్చి తన హక్కును చేర్చుకున్న దేవుడు మన యేసయ్య. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగు చేయనుగాక. మోకాళ్ళ వేద్దామా? మోకాళ్ళు వేయగలిగిన వాడు మోకాళ్ళు వేయండి. త్వరగా మోకాళ్ళు వేయగలిగిన వాడు మోకాళ్ళు వేయండి. చిన్న ప్రార్థన చేస్తాను, నీ కొరకు కాదు, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవా, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాన్ని బలపరిచింది ప్రభా, మా జీవితాన్ని మేలుకొచ్చింది ప్రభా. ఈ మాటలు మర్చిపోక విన్న ప్రతి బిడ్డ హృదయంలో దాచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి అపాయపు దినాల్ని ఆశీర్వాదకరంగా మార్చుకునే కృప ప్రతి బిడ్డ కలిగి చేయమని ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రార్థన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆయన కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు అందరికీ తోడుగా ఉండి ఆయన రాజ్యానికి నడిపించునుగాక.